అనుకున్నారు. కానీ అది తెలియకుండా పొరపాటుగా పిచ్చిగా అయిపోయింది. సో అలాంటి టైంలో ఏమైనా జరిగాయా అంటే చెప్పకుండా బాగా గొడవ రచ్చా అయింది ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఇప్పుడు మైక్లో మాట్లాడాలంటే ఇలాంటి విషయాలు భయవేస్తుంది. మొన్న జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ తర్వాత. ఎనీవే అట్లాంటివి నా లైఫ్లో చాలా ఉంటాయి, ప్రతి లైఫ్లో ఉంటాయి. ఒకరోజు మాత్రం ఒక సినిమా ప్రివ్యూకి వెళ్ళాము. నువ్వు తప్పకుండా రావాలి, నాతో చూడాలి, పర్ఫార్మెన్స్ చూడాలని తీసుకెళ్ళాను కూడా. అప్పటికి ఇంకా మావాడు చిన్నవాడు. సినిమా అయిపోయింది. చాలా అనలిటికల్గా ఆలోచిస్తూ ప్రొడ్యూసర్ ఇది కంగ్రాచులేషన్ చెప్పి నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వచ్చేసాను ప్రసాద్ ల్యాబ్లో. ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత సడన్గా కార్ ఖాళీగా అనిపించింది. మా ఆవిడనే పిల్లోడిని వదిలేసి వచ్చేసాను. ఆ తర్వాత ఆ వెనక్కి వెళ్ళడం, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మీరు కట్ చేసుకోండి ఎలా ఉంటుందని. ఆ తర్వాత నెక్స్ట్ 48 అవర్స్ ఎలా ఉందో నేను చెప్తే బాగుండదు కాబట్టి ఇంతే. ఇలాంటివి 100 ఉన్నాయి. ఇది జనరల్గా క్రియేటివ్ పీపుల్ జరిగేదే, ఎక్కడో మతిమరుపు ఎక్కడో మిస్ అవుతుంటాం. సో ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్స్. అండ్ హ్యాపీ బర్త్డే సాయి గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. మీరు చెప్పంగానే మాకు రమగారు ఎక్కడో ఇంటర్వ్యూలో రాజమౌళి సార్ రిమోట్లు వేసుకొని వచ్చేయాలి ఇలాంటివి ఏవో గుర్తొచ్చాయి మాకు సడన్గా. క్రియేటివ్ పీపుల్ మైండ్ రన్ అవుతూ ఉంటుందంటే ఎక్కడికో కనెక్ట్ అయిపోయాం. బట్ ఎనీవేస్ మన కామన్ ఆడియన్స్ని కూడా అడిగేద్దాం.